మీడియాతో కూడా ప్రతి 15 రోజులకి ఒక ఇంటరాక్షన్ లాగా పెట్టుకుని మీరు కూడా అడగొచ్చు, పలానాది ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది. ఎందుకంటే ప్రజలకి నాయకులకి మధ్యన నాయకులందరూ వచ్చి మమ్మల్ని కలవలేరు, వారధి లాంటి వాళ్ళు మీ మీడియా కాబట్టి డెఫినెట్గా వీఆర్ ఆల్సో ఆన్సరబుల్ టు మీడియా ఫర్ బెటర్ కమ్యూనికేషన్ టు ది పబ్లిక్. సో కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ ఎప్పుడెప్పుడు ఏమేమి చేయబోతున్నాం, ఎక్కడెక్కడ బుల్డోజర్లు ఉంటాయి, వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఒక స్కీమ్ వేసిన తర్వాత త్రూ మీడియా ఇట్ విల్ రీచ్ పీపుల్. సో ఎలా జరగాలి అనే దాని మీద ఆలోచనలు అయితే ఉన్నాయి, ఓపిక ఉంది. తప్పకుండా ఉన్ని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలను అన్న నమ్మకం నాకుంది. సో దానికి నా ఉన్నిని నేను డెవలప్ చేసుకోవాలంటే దానికి పెద్ద పదాలు అవసరం లేదు, మంత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఇబ్బంది ఏమీ లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది అది మెయిన్ ఈ వంతెన మా కోపెల్ల వంతెన, అది నేను గతంలోనే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే క్లియర్ చేయించా. ఇప్పుడు ఆ శాంక్షన్ అలాగే ఉంది, ఆ కాంట్రాక్టర్లు అప్పుడు ఎవరో రాలేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లని మళ్ళీ అది రీటెండర్ పిలిచి, సో అవసరమైతే ఇనీషియల్ ఫండింగ్ ఎవరితోటన్నా ఆ కాంట్రాక్టర్కి అప్పిప్పించైనా సరే, మొబిలైజేషన్ ఫండ్ ఇవ్వలేని పక్షంలో అప్పిప్పించైనా సరే ఆ పని అయితే మొదలు పెట్టేస్తాం. అది రైల్వే, అది మెయిన్ రైల్వే. ఆల్రెడీ 30 సార్లు అయిపోయిందా? చిన్న మార్చారు 216 నుంచి 165 వచ్చింది సార్. అంతేకాని ఆ వంతున ఒకటే మట్టికి చాలా ఇబ్బందికరంగా. అది నేను ప్రత్యక్షంగా ఒకసారి చూసి నాకు ఐడియా లేదు. టర్నింగ్ దగ్గర ఓకే ఓకే, ఓ చిన్నది అయిపోయింది. ఓకే చూద్దాం.